ఓకే వ్యూయర్స్, మనం ఫస్ట్ బేసిక్ కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ దాంట్లో పార్ట్ 1 డెస్క్టాప్. ఫస్ట్ మనం కంప్యూటర్ ఫుల్ ఫామ్ అండ్ డెస్క్టాప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ కంప్యూటర్ ఫుల్ ఫామ్. సి అంటే కామన్లీ, ఓ అంటే ఆపరేటింగ్, ఎం అంటే మిషన్, పి అంటే పర్టిక్యులర్, యు అంటే యూజ్ ఇట్ ఫర్, టి అంటే టెక్నాలజికల్, ఈ అంటే ఎడ్యుకేషనల్, ఆర్ అంటే రీసెర్చ్. సో కంప్యూటర్ ఫుల్ ఫామ్ అంటే మనం తెలుసుకున్నాం కదా అంటే ఏంటో. సో కంప్యూటర్ ఫుల్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనం ఆపరేట్ చేస్తాం సిస్టమ్ ఎడ్యుకేషనల్ పరంగా అండ్ ఏదైనా సెర్చ్ చేయడానికి అండ్ యూజ్ అయ్యేది ఏంటి? సిస్టంలో సిస్టమ్ యూజ్ చేసి మనం అన్నీ చేస్తాం. ఎడ్యుకేషనల్లో మనకేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ గురించి అయినా, లేదంటే ఒక ఆథర్ గురించి అయినా, నోవలిస్ట్ గురించి అయినా తెలుసుకోవడానికి మనం సిస్టంలో చూస్తాం. ఎలా తెలుసుకోవాలి అంటే సెర్చ్ చేస్తాం కదా మనం. అంటే మనం ఫోన్లో ఎలా గూగుల్ సెర్చ్ చేస్తాం, అలాగే సిస్టంలో సెర్చ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకుంటాం. మ్యాటర్ అలా యూజ్ అవుతుంది, కామన్గా యూజ్ అవుతుంది అన్నమాట. సిస్టమ్ అనేది కామన్గా మనం సిస్టాన్ని ఆపరేట్ చేస్తాం. దెన్ నెక్స్ట్ డెస్క్టాప్. ఫస్ట్ సిస్టమ్ ఆన్ చేయగానే టాస్క్ బార్ అంటుంది. అప్పుడు మనం విండోస్ డి ప్రెస్ చేసి డెస్క్టాప్ మీదకి వెళ్తాం. అంటే అది విండోస్ డి ప్రెస్ చేస్తే డెస్క్టాప్ మీదకి ఫోకస్ అవుతుంది. దెన్ నెక్స్ట్ అప్ అండ్ డౌన్ యారోస్ ప్రెస్ చేస్తే డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ అనేవి మనకి చదువుతుంది. లైక్ ఎన్విడిఏ అయినా, జాస్ అయినా, నెరేటర్ అయినా, ఏది యూజ్ చేసినా కూడా మనకి అవి చదివి వినిపిస్తుంది అన్నమాట. ఎన్ని ఐకాన్స్ ఉంటే అన్ని ఐకాన్స్. 1 of 10 అంటే 10లో 1, 1 of 13 ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ దిస్ పీసీ, రీసైకిల్ బిన్, అవి చదివి వినిపిస్తుంది. కంట్రోల్ ప్యానల్ అవి చదివి వినిపిస్తుంది. మనం ఏమైనా ఫైల్స్ సేవ్ చేసుకున్న డెస్క్టాప్ మీద చదివి వినిపిస్తుంది. మనం లెటర్ కూడా ప్రెస్ చేసి ఆ ఫైల్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఫైల్ సేవ్ చేస్తే ఆ నేమ్ ఫస్ట్ లెటర్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ద నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే అంటే బ్యాక్ వచ్చేసి ఆల్ట్ F4 కానీ ఎస్కేప్ కానీ అండ్ ఆల్ట్ F4, కంట్రోల్ W ఇవన్నీ యూజ్ అవుతాయి క్లోజ్ చేయడానికి. ఆల్ట్ F4, కంట్రోల్ W అనేవి క్లోజ్ చేయడానికి యూజ్ అవుతాయి. అప్పుడు ఎన్ ప్రెస్ చేస్తే డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. సేవ్ అండ్ డోంట్ సేవ్ అని అలా అడుగుద్ది. ఎన్ ప్రెస్ చేయొచ్చు, లేదంటే ట్యాబ్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేస్తే డెస్క్టాప్ మీదకి ఫోకస్ అవుతుంది. మనకి ఇంపార్టెంట్ సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేయొచ్చు డాక్యుమెంట్లో. అంటే ఫైల్ ఓపెన్ చేస్తే డాక్యుమెంట్ ఓపెన్ అయిపోయింది కదా, ఫైల్ ఓపెన్ అవుద్ది. సో మనం ఏదైనా మ్యాటర్ రాసి, అంటే నార్మల్గా మ్యాటర్ రాస్తే డోంట్ సేవ్ కొడతాం కదా. సో అలా ట్యాబ్తో అయినా చేయొచ్చు. ఆల్ట్ F4 ప్రెస్ చేసి ఎన్ ప్రెస్ చేసినా కూడా డోంట్ సేవ్ అనేది అవుతుంది అనమాట. డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది ఫోకస్. సో
మనం ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే సేవ్ చేస్తాం, ఇంపార్టెంట్ కాని మ్యాటర్ అయితే బట్ నాట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది డోంట్ సేవ్ కొడతాం కాబట్టి సో అది డెస్క్టాప్ మీదకి ఫోకస్ అవుతుంది. డోంట్ సేవ్ కొడుతున్నాక లేదంటే సేవ్ కొడితే ఫైల్ నేమ్ అనేది అడుగుద్ది. మనం ఫైల్ నేమ్ ఇచ్చి దాన్ని సేవ్ చేయాలి. అప్పుడు ఆ ఫైల్ నేమ్ డెస్క్టాప్ మీద ఉంటుంది. అప్పుడు మనం లెటర్తో ఫస్ట్ లెటర్తో ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. Pause recording.